నస్పూర్ ప్రెస్ క్లబ్లో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా కరాటే అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శివమహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అండర్ 14-17 కరాటే జట్ల ఎంపిక పోటీలను నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కొమరంభీం, నిర్మల్ జిల్లాల నుంచి 100 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థుల నుంచి జిల్లా కమిటీకి ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ ఫణిరాజా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు గోపతి సత్తయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు రవి, సభ్యులు చైతన్య, విశాల, శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ ప్రెస్ క్లబ్లో ఏదైతే జోనల్ లెవెల్ కరాటే సెలక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లలు, కరాటే నేర్చుకున్నటువంటి పిల్లలు ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్ళి మంచి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 కరాటే టోర్నమెంట్స్ నస్పూర్ కాలనీలో జరగడం చాలా ప్రెస్ క్లబ్లో జరుగుతున్నాయి. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఉమ్మడి జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి వాళ్ళంతా జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు ఏ ఏరియాలో అయితే పనిచేస్తున్నారో అదే డివిజన్లో మెడికల్ బోర్డులు నిర్వహించాలని ఏఐటీయూసీ సెంటర్ సెక్రటరీ అక్బర్ అలీ డిమాండ్ చేశారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సిహెచ్పిలో కార్మికుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కార్మికుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో వైద్యులు 4 స్టంట్లు వేయగా సదరు కార్మికుడు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడని, కానీ యాజమాన్యం ఆ కార్మికుడు ఫిట్ ఇవ్వడం సరికాదన్నారు. ఆ కార్మికుడు ప్రస్తుతం ఆర్కేపీ సిహెచ్పిలో పనిచేస్తున్నాడని, కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికుడికి యాజమాన్యం మానవతా దృక్పథంతో ఏరియా హాస్పిటల్ లేదా జిఎం ఆఫీసుల్లో పని అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుండి డ్యూటీలకు హాజరు కాకుండా ఉన్న అతని కుటుంబం రోజు గడవలేని పరిస్థితి నెలకొందని, అవినీతిమయమైన మెడికల్ బోర్డులో కొత్తగూడెంలో మెడికల్ బోర్డు నిర్వహించకుండా ఏ డివిజన్లో పనిచేస్తున్న కార్మికులకు అదే డివిజన్లో మెడికల్ టెస్టులు చేసి ఇన్వాల్విడేషన్ ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. ఆయన వెంట ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ, ఏరియా ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, కమిటీ మెంబర్లు, కార్మికులు పాల్గొన్నారు. సోదరులకు నమస్కారం. మరి సింగరేణిలో మెడికల్ బోర్డు అంటే ఒక పెద్ద దందా అనేది వాస్తవం అనిపిస్తుంది. ఈ మెడికల్ బోర్డు దందా వల్లనే టీఆర్ఎస్ ప్రభుత్వమే సింగరేణి వ్యాప్తంగా ఉడుచుకుపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటున్నారు కాబట్టి మెడికల్ బోర్డు ఈ డాక్టర్ల మీద దృష్టి పెట్టకపోతే సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుంది. వాస్తవానికి జబ్బుండి మెడికల్ బోర్డుకు పోయిన వాళ్లకు అన్ఫిట్ అవ్వడం లేదు, పైరవీలతో పోయిన వాళ్ళకి అవుతుందనేది కార్మిక వర్గానికి అందరికీ తెలుసు. మరి 4 స్టంట్లు పడ్డ కార్మికుడికి అసలు 4 స్టంట్లు వేయొద్దు, బైపాస్ చేయాలి. అటువంటిది 4 స్టంట్లు వేసినా కానీ ఆ కార్మికుడు మెడికల్ బోర్డుకు వెళ్తే ఆయనను ఫిట్ చేసిండ్రు, నువ్వు సర్ఫేస్లో పని చేసుకో అని చెప్పేసి. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? సర్ఫేస్లో పని చేసుకోమని సిఎస్పికి ఇస్తే ఇక్కడున్న అధికారులు ఆయన చూసి నువ్వు 4 స్టంట్లు పడ్డాయి, ఎండకు పనికి పంపిస్తే కింద పడితే ఆయన హాస్పిటల్ పంపించడం జరిగింది. అంటే ఏం చదువుకొని ఇక్కడి అధికారుల కన్నా అవగాహన ఉంది కానీ ఈ డాక్టర్లకు ఆ మాత్రం లేదా? మనం ఏ స్టాండర్డ్స్ మీద పనిచేస్తుంది మన మెడికల్ బోర్డు? అందుకనే మేము ఏఐటీసీలో చెప్తున్నాం, అసలు ఈ మెడికల్ బోర్డు కొత్తగూడెంలో పెట్టే బదులు ఎక్కడి హాస్పిటల్లో అక్కడ పెడితే ఈ పరిస్థితులు ఉండవు. 4 స్టంట్లు పడ్డవాడికి కాదు, యాంజియోగ్రామ్ ఉండి 1 స్టంట్ వేసుకొని ఇంకా వేరే రకంగా పోయిన వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ పెడితే ఉరికినవాడు కూడా అన్ఫిట్ అవుతాడు. మరి ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? మళ్ళీ మన మెడికల్ బోర్డు మన డాక్టర్లు ఏమంటారు, మమ్మల్ని నమ్ముతలేరు అంటే ఎట్లా నమ్ముతారు? 4 స్టంట్లను ఆ సీఎంఓ ఫిట్ చేస్తే దండం పెట్టిండట, పోయి దండం పెడతామా నేను పని చేయలేదంటే నీకేగా 9 సంవత్సరాలు ఉందనట. 9 సంవత్సరాలు ఉంటే 9 సంవత్సరాలు 4 స్టంట్లతో పని చేస్తాడా? అసలు 9 సంవత్సరాలు ఉన్నా ఇవ్వవు, 2 సంవత్సరాలు తక్కువ ఉన్నా ఇవ్వవు. మరి ఎవరికి ఇస్తావు అసలు ఉద్యోగం? 2 సంవత్సరాలు తక్కువ ఉన్న మీకు లేదని వెళ్ళగొడుతున్నారు.
9 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు బాగానే ఉన్నది నువ్వు చేసుకోమని చెప్తున్నాడు. అంటే మళ్ళీ 7 సంవత్సరాలు తిరగాల. ఇప్పటికే 2 సంవత్సరాలు తిరిగిండు. మళ్ళీ ఇప్పుడు మెడికల్ బోర్డు పెడితే 9 సంవత్సరాలు అంటే ఇంకా 2 ఏళ్ళు ఉంటాయి కదా, 7 ఏళ్ళు తిప్పి అప్పుడు 2 ఏళ్ళ ముందు నువ్వు ఫిట్ చేస్తావా, అన్ఫిట్ చేస్తావా? ఇంత దుర్మార్గమైన మెడికల్ బోర్డును వెంటనే విచారణ జరిపించి ప్రభుత్వం యాజమాన్యం కూడా మన చైర్మన్ కూడా ప్రజల మనిషి కాబట్టి ఇంత నిర్లక్ష్య వైఖరి, నిరంకుశత్వము, అమానుషమైన సీఎంఓనైతే ఇంతకుముందు చూడలేదు. మరి కొంతమంది మానవత్వంగా ఆమె మహిళ కాబట్టి తల్లిలాగా భావించి చేయాల్సింది పోయి ఆమె ఆ రకంగా నీకేం కాదని చెప్పేసి నువ్వు పని చేసుకో అని చెప్పి పంపడము, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతూ 1 నెల రోజులుగా మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిండు. మళ్ళీ ఇక్కడ కూడా అధికారులు కూడా పంపిస్తే వాళ్ళు కూడా ఏం పని చెప్పాలి, ఈయనకు మా సిఎస్పీలో అన్ని ఎక్కువ దిగుడు ఉంటాయి, ఆయనకి ఏమన్నా అయితే ఏం బాధ్యత తీసుకుంటాం, ఆయన చేసే పరిస్థితి ఆయన వణుకుతాడు, చూస్తే ఈయనకి ఏం పని చెప్పాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు సూపర్వైజర్లు బాధపడుతున్నారు. మరి డాక్టర్లకు ఆ మాత్రం కనికరం లేకపోతే ఈ రకమైన మెడికల్ బోర్డు వల్ల సింగరేణి కార్మికులను అంటే నువ్వు సాగు అని వదిలిపెడుతున్నారా? వాళ్ళ సాగు వాళ్ళు వదిలిపెడుతున్నారా? ఈ రకమైన నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి యాజమాన్యం ప్రభుత్వం ఈ మెడికల్ బోర్డును రద్దు చేసి ఎక్కడి ఏరియాలలో అక్కడ వాళ్ళకి మెడికల్ బోర్డు పెట్టి ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి నస్పూర్లోని తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన పెండ్యాల వినోద్ కుమార్, శ్రీరాంపూర్కు చెందిన పెండ్యాల శరణ్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరి మధ్య గొడవలు జరగడంతో దూరంగా ఉంటున్నారు. వినోద్ కుమార్ తనను పెళ్లి చేసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని గతంలో శరణ్య నాగార్జున కాలనీకి వెళ్లి ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. వీరి మధ్య గొడవలు కారణంగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే ఇటీవలే వినోద్ కుమార్ తన ఫ్యామిలీతో నాగార్జున కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం సమీపంలోని న్యూ రెడ్డి కాలనీకి ఇంటిని మార్చారు. విషయం తెలుసుకున్న శరణ్య శనివారం వినోద్ కుమార్ ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి వెళ్లనని తేల్చి చెప్పింది. వినోద్ కుమార్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం మరో పెళ్లి చేసుకోవడానికే ఇంటిని మార్చారని శరణ్య తెలిపారు. నాగార్జున కాలనీలో ఉంటే రెండో పెళ్లి చేసుకోవడం ఇబ్బందిగా ఉండడంతోనే వారు ఇల్లును మార్చారని ఆరోపించింది. ఆయన భార్యగా వినోద్ కుమార్ ఎక్కడికెళితే అక్కడకు వెళ్తానని తెలిపింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానంది. విషయం తెలుసుకున్న సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు పరిధిలో కేసు నడుస్తుండటంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సరికాదని ఆమెకు సూచించారు. Music Studio. నా భర్త పేరు పెండ్యాల వినోద్ కుమారు. గతంలో నా భర్త నాగార్జున కాలనీలో ఉన్నప్పుడు కట్నం కోసం వేరే పెళ్లి చేసుకోవడానికి నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. సో నేను వెళ్తూ ఉంటే ఇంట్లోకి రానియకుండా అలానే చేస్తూ ఉంటే నేను కోర్టులో కేసులు నడుస్తున్నాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. సో అది ఇప్పటికి 1 year అవుతుంది, కేసులు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో కేసులు ఉండగా వేరే పెళ్లి సంబంధాలు చాలా చూసుకున్నారు. అయినా అక్కడ క్వార్టర్స్లో ఆల్రెడీ తనకు పెళ్ళయింది, సో కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పడం వల్ల అతను చూసుకునే సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ పెళ్ళికి. సో ఎవరికి తెలియకుండా ఒక 4 days బ్యాక్ చేయకుండా సామాన్లన్నీ చదువుకొని ఇక్కడ ఏమంటారు మన ఎక్కడికో తెలియకుండా వచ్చి కిరాయికున్నారు. నేను ఇక నా భర్త కాబట్టి నా భర్త ఏం చేస్తాడో చేయడం అనేది నేను చూసుకోవాలి కాబట్టి నేను ఎంక్వైరీ చేసుకుంటే 1 day పిచ్చిదానిలాగా తిరగంగా ఇక్కడ నాకు తన ఇల్లు తెలిసిన తర్వాత నేను వచ్చి ఇంటి ముందడు కూర్చున్నా. ఎందుకు కూర్చున్నా అంటే
నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే అక్కడ నుండి ఇల్లు మార్చిండు కాబట్టి ఆయన రెండో పెళ్లి చేసుకోకుండా చూసుకునే బాధ్యత పెళ్ళంగా నాది. ఆయనతో ఉండే అర్హత కూడా రైట్స్ కూడా పెళ్ళంగా నాకే ఉన్నాయి. అందుకే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా. నాకు తగిన న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి లేవను. హాజీపూర్ మండలంలో రాపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన 3 యువకుల మధ్య జరిగిన పరస్పర దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. హాజీపూర్ మండలంలో రాపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన 3 యువకుల మధ్య జరిగిన పరస్పర దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దాడి జరిగిన తంగెళ్ల రాజేష్, దేవనేని రాజశేఖర్లు చికిత్స పొందుతున్నారు. వారిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతితో పాటు హాజీపూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడిలో గాయపడిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అండగా ఉన్నారని భరోసా కల్పించారు. అనంతరం పూదరి తిరుపతి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును బదనం చేయాలనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తన అనుచరులతో కాంగ్రెస్ నాయకులపైన దాడులు చేయిస్తున్నారని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ హాజీపూర్ మండల అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులపై ఎదురు దాడి చేస్తూ తనపైన దాడి చేశారని హైడ్రామా సృష్టించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలలో పోలీస్ వ్యవస్థను మందపల్లి శ్రీనివాస్ గుప్పిట్లో ఉంచుకొని తనపైన అనేక కేసులు నమోదు చేశారని తెలిపారు. మందపల్లి శ్రీనివాస్ గుడిపేట్ R&R కాలనీలో ప్రభుత్వ ప్లాట్లను ఆక్రమించి 5 లక్షల చొప్పున అమ్ముకున్నారని తెలిపారు. రాపల్లి R&R కాలనీలో తనకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లతో పాటు మరికొంత భూమిని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు అక్రమాలు చేయలేదని, మంచివారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అనడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అక్రమాలు చేయలేదని నిరూపించుకోవాలంటే ఆదివారం గుడిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని దివాకర్ రావుకు తోట రవి సవాల్ విసిరారు. నడిపెల్లి దివాకర్ రావు జీవితం మొత్తం నటించుడే. ఆయన 20 ఏళ్ళ ఎమ్మెల్యే ఉండి నటిస్తాడు. గతంలో కూడా నటించుడే, ఇప్పుడు కూడా నటిస్తాడు. ఎందుకంటే ఆయన నటించేది కాక ఆయన అనుచరులకు కూడా ఏ విధంగా నటించాలి, ప్రజలను ఎట్లా తప్పుదారి పట్టించాలి, చట్టాలు ఎట్లా తప్పుదారి పట్టించాలని చెప్పి ఆయన నేర్పిస్తాడు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన దానికి నిదర్శనం. ఆయన అనుచరుడైనటువంటి మాజీ ఎంపీపీ భర్త అయినటువంటి మందపల్లి శ్రీనివాస్ నిన్న మా కాంగ్రెస్ కార్యకర్త సాగర్ రాజశేఖర్ ఇద్దరు కూడా వాళ్ళు బైక్ పైన వాళ్ళ పొలం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ మందపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ వాళ్ళ బైక్ను ఓవర్టేక్ చేసి ముందు ఆపి కావాల్సుకొని డోర్ తీసి వాళ్ళు కింద పడడానికి కారణమైండు. అక్కడ పడ్డ తర్వాత ఏందన్నా ఇట్లా ఎందుకు డోర్ తీసినావు, ఏది సడన్గా ఎందుకు ఆపినావు అంటే కార్లో ఉన్న రాడ్ తీసి అతనే వీళ్ళపైన దాడి చేసిండు. ఈయన తప్పించుకున్న ప్రయత్నంలో చిన్న పెరుగులాటలో అతను కింద పడడం జరిగింది. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో మా వాళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ దివాకర్ రావు సూచన మేరకు, దివాకర్ ఆదేశం మేరకు అక్కడ ఉన్నటువంటి మందపల్లి శ్రీనివాసు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది పోయి హాస్పిటల్కి రావడం జరిగింది. దీనిలో ఒక ముఖ్య విషయం గమనించాలి ప్రజలు ఏంటంటే హాస్పిటల్కి రావడానికి ముందే అక్కడ దివాకర్ రావు ఉంటాడు, టీఆర్ఎస్ నాయకులు ఉంటారు, అక్కడ అందరూ కూడా రెడీగా ఉంటారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా అయితే ప్రేమ్సాగర్ రావు గారిని బదనాం చేయాలి, ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది, ఒకవైపు ప్రజల ఆదరణ పెరుగుతుంది, ఏ విధంగా ప్రేమ్సాగర్ రావు మీద బట్టగాల్చి వీరేళ్ళ ఉద్దేశం కొద్దీ ఒక ప్రణాళిక రచించుకొని ముందుగానే మా కార్యకర్తలపైన దాడి చేసి మళ్ళీ వాళ్ళే దొంగన విధంగా వాళ్ళే హాస్పిటల్ ముందే నాయకులు ఉంటారు, ఆ మాజీ శాసనసభ్యుడు అక్కడ ఉంటారు. అక్కడ ఎవరైతే పేషెంట్ దెబ్బ తగిన చెప్పుడు అతను రాకముందే వీళ్ళు సిద్ధంగా ఉండి అతనికి కొంచెం వేడి చేయడం జరుగుతుంది. ఎవరైతే దెబ్బ తాగితే దాన్ని వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఏదైతే దాడి జరిగిందో పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. చట్టం పైన మీకు నమ్మకం లేదు, ప్రజలపైన మీకు నమ్మకం లేదు, ఏకంగా ముందుగా హాస్పిటల్కి వచ్చి దాన్ని ఒక సీన్ క్రియేట్ చేసి దీన్ని మమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. గతంలో కూడా మాజీ ఎంపీ పేరు బేర సత్యనారాయణ ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డాడు, ప్రజల భూములు బీదల ప్రజల భూములు కూర్చున్నాడు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండని చెప్పి కొంతమంది పైన కంప్లైంట్ ఇస్తే గౌరవ ఏసీపీ గారు అతన్ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు పిలిస్తే విచారణ అయి బయటికి వెళ్ళిన తర్వాత బర్త్డేకు కేక్ కట్ చేసినట్టు ప్లాస్టిక్ కత్తితోటి బెదిరించుకొని గొంతు కోసుకొని అదే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి దాన్ని పెద్ద స్క్రీన్ క్రియేట్ చేసిండు. దానికి నువ్వు ఒత్తాసు పలుకుతూ దానికి ఏదో గొంపలు మునిగినట్టుగా ఆయన చేసిన పని కరెక్టే అయినట్టుగా ఆయన నువ్వు ప్రోత్సహించు నువ్వు ధర్నా చేయడం జరిగింది.
ఎంత సిగ్గుచేటు అంటే ఈరోజు నీచమైన నికృష్టమైన రాజకీయానికి తెరదీస్తున్నావు దివాకర్ రావు గారు. నీ పద్ధతి మార్చుకో. గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, మా ప్రేమసాగర్ రావు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. మా కార్యకర్తలకు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారం మేము ఉన్నాం. అనేకమైన సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు ఏం కావాలో ప్రజల అవసరాలు ఏదో తెలుసుకున్నాం. మేము ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నాం. ప్రేమసాగర్ రావు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. మా కార్యకర్తలకు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారం మేము ఉన్నాం. అనేకమైన సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు ఏం కావాలో ప్రజల అవసరాలు ఏదో తెలుసుకున్నాం. మేము ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న సేవ చేయడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యమైన పోరాటం జరిగింది. అంతే తప్ప నువ్వు వ్యక్తిగత ఆరోపణలు చేయడం, వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేయడం, ఇలాంటి పద్ధతులు నువ్వు మార్చుకోవాలి. నీ కార్యకర్తలకు నువ్వు ఏం మెరిపినావు, ఎక్కడ అన్యాయం చేయాలి, ఎక్కడ దోచుకోవాలి, ఎవరి ప్లాట్లలో డబ్బులు తీసుకోవాలి, ఎవరి పింఛన్లలో డబ్బులు తీసుకోవాలి, ఇక్కడ ఎవరికైతే ప్రభుత్వం నుంచి R&R కాలంలో ఇచ్చిన ప్లాట్లు అమ్ముకోవాలి అని చెప్పి నువ్వు నేర్పించినావు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని నేర్పించినావు. పేద ప్రజల భూమిని గుంజుకోవాలని నేర్పించినావు. ఈ పద్ధతులను నువ్వు ఇంకా కూడా కొనసాగిస్తున్నావు. ఇలాంటి పద్ధతులను కొనసాగిస్తే ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా ఓపికతోటి సహనంతో ఉన్నారు. మా సహనం నశిస్తే, మా ఓపిక నశిస్తే బాగుండదు. చట్టం తన పని చేసుకోబోతున్నది. ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఓపికగా ఉన్నారు. నువ్వు పోలీస్ వ్యవస్థ కూడా మంచి పటిష్టంగా పనిచేస్తుంది. నీవేమన్నా ఉంటే చట్టపరంగా పోగానే నువ్వు ఈ నాటకాలు ఆడించడం బంద్ చేయని చెప్పి ఈ సందర్భంగా తెలియజరుగుతుంది. ఈరోజు నీ కొడుకు గంజాయి అలవాటు చేసి యువతను మొత్తం నాశనం చేయడం జరిగింది. ఈరోజు మాజీ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన తంగెళ్ల రాయలింగ్ గారి కొడుకు పైన, వాళ్ళ చెల్ల యొక్క కొడుకు పైన ఇద్దరి మీద వాళ్ళు పొలం పనికి వెళ్ళి వస్తుండగా కారులో కూర్చొని వాళ్ళు వస్తున్న సమయంలో సడన్గా డోర్ తీస్తే వాళ్ళు కింద పడ్డ సందర్భంలో అతనికి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ కింద పడిపోతే ఎందుకు ఇలా చూడకుండా డోర్ తీస్తామంటే అతని మీద దాడి చేసి, ఆ క్రమంలో సాగర్కి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇట్లా చేసిన అనేలోపు వీళ్ళ మీదే దాడి చేసి ఆయన కింద వీళ్ళ తోపులలో కింద పడి ఇక్కడికి వారి యొక్క మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి గైడ్లైన్స్ ప్రకారం స్టేషన్కి వెళ్లకుండా హాస్పిటల్కి వచ్చి ఒక నాటకం వీడియో క్రియేట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నా మీద దాడి చేసిరని చెప్పి ఎదురుదాడికి దిగి మా పైన దాడి చేస్తూ మా మీద ఎదురుదాడికి దిగి ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ ప్రజల్ని వాళ్ళు చేసిన మోసాలే నిజమని నమ్మేలాగా యాక్టింగ్ చేస్తున్నారు. దీని అంతటికి దివాకర్ రావు గారు కారణం. గత 2 రోజుల క్రితం కూడా మన గెల్లు మల్లేషు కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్లెక్సీ ఇంపి మా దళిత నాయకుడైనటువంటి చిప్పకుర్తి లచ్చన ఫ్లెక్సీ ఇంపి నువ్వేం బిక్కుంటావు బిక్కు అని చెప్పి కత్తలతో బెదిరించి ఫ్లెక్సీ ఇంపి నేనే చింపినాను. ఈ సంస్కృతిని ప్రోత్సహించిన వ్యక్తి దివాకర్ రావు. గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా హాజీపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ కూడా చింపలేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికి పోలేదు. అదేవిధంగా టీకన్నపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఉంటే ఆ జెండా గద్దను కూల్పించిన దివాకర్ రావు ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా గద్దను కూల్చిన వ్యక్తి నువ్వు. ఈ రోజు నువ్వు వచ్చి కేసుల గురించి చట్టం నీ చుట్టం అనేలాగా 10 సంవత్సరాలు నా మీద 10 కేసులు పెట్టించినావు. మాజీ వెంకటరెడ్డి గారు ఎంపీటీసీ గారు వారి జైనింగ్ ప్రోగ్రాంలో వారి ఇంటి ముందు ప్రోగ్రాం పెట్టుకొని వారి జైన్ చేసుకునే క్రమంలో మందపల్లి శ్రీనివాస్ గారు వారి అనుచరులు మేము మీటింగ్ దగ్గరికి వచ్చి దాడి చేయడం జరిగింది. దీనిలో ప్రేమసాగర్ రావు గారు పెద్దలు అక్కడ ఉండగానే మాజీ ఎస్ఐ గారు టి శ్రీనివాస్ గారు ఆ రోజు మా మీద కేసు బుక్ చేసి లచ్చయ్య మీద, నా మీద, అదేవిధంగా బెస్త శంకర మీద కేసు బుక్ చేసి మా మీద కేసు బుక్ చేసి 2 రోజులు పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లో ఉంచుకున్నాడు. ఆ రోజు పోలీస్ వ్యవస్థను నీ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఆ రోజు పని చేయించుకున్నావు. కానీ ఈ రోజు మేము మీ ఇళ్లలోకి వచ్చి మీ జోలికి రాలేదు, మీ రోడ్డు మీద పోతే మీరు దాడి చేయలేదు, మీరే మా మీదకి దాడికి వస్తారు. అదేవిధంగా గుడిపేట గ్రామంలో శుక్రవారం రోజు గోల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ పడతనపల్లి ఒడ్డే శ్రీనివాస్ గారి అనండి, శ్రీనివాస్ గౌడ్ గారి అంటే అక్కడ వాళ్ళ 10 మంది మిత్రులు జమ్మి గురించి ఆలోచిస్తున్న క్రమంలో బాగా తాగి వెళ్ళి అక్కడ ఉన్న టేబుల్ దాన్ని శ్రీనివాస్ గౌడ్ నువ్వేం బిక్కుంటావురా అని చెప్పి ఛాలెంజ్ వేసి మా ఇంటికి వచ్చి మా మీదనే ఎదురుదాడి చేసి ఈ రోజు కొడుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా నువ్వు ఎవరైతే మంచి వ్యక్తి మందపల్లి సీను అని చెప్తున్నావు కదా, ఆ వ్యక్తి యొక్క అక్రమాలు ఎలా ఉన్నాయంటే గుడిపేట గ్రామంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన 2 ప్లాట్లు డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ప్రతికముఖంగా తెలియజేస్తాను. ఈ ప్లాట్స్ 2 ప్లాట్లను కూడా అక్కడ ఉన్న నార్చెట్టి సంతోష్కు 5 లక్షలకు ప్లాట్ చొప్పున అమ్మడం జరిగింది. 423 ప్లాట్ నెంబర్, 424 ప్లాట్. అదేవిధంగా ఆయనకు గుడిపేటలో కూలి డబ్బులు వస్తాయి, వాళ్ళ నాన్నకు 70,000 వస్తాయి. అదేవిధంగా రాపల్లి గ్రామంలో ప్లాట్లు వస్తాయి. రాపల్లి గ్రామంలో ఇంటి నిర్మించిన స్థలంలో ఖాళీ ప్లేస్ను కూడా ఆక్రమించుకొని కట్టుకొని ఈ రోజు రాజకీయాన్ని దివాకర్ రావు గారిని అడ్డు పెట్టుకొని నువ్వు ఈ రోజు మొత్తం ఆస్తి సంపాదించుకొని ప్రజలను ఇబ్బంది పాలు గుర్తు చేసినావు. అదేవిధంగా నర్సింగపూర్ గ్రామ శివారులోని రాజేశ్వరరావు పల్లెలో హాజీపూర్కు సంబంధించిన చిప్పకుర్తి రాజయ్య అనే భూమిని ఆ రోజు నువ్వు తీసుకొని అది R&R కాలనీలో పోలేదు, పోకుండా కూడా సొంత భూమి 23 గుంటలు ఉంటే గెల్లు మల్లేష్ కానివ్వండి, మందపల్లి శ్రీనివాస్ కానివ్వండి 15 లక్షలకు భూమి ఇయ్యలేదని చెప్పి ఆ రోజు నవంబర్ 2023లో ఆ వ్యక్తి మీద వాళ్ళ బామార్ది మీద కేసు బుక్ చేసిన వ్యక్తి మందపల్లి శ్రీనివాస్. ఇవన్నీ సాక్ష్యాలు కాదా? అదేవిధంగా పడతనపల్లి గ్రామంలో ఎప్పుడో SCS నెంబర్లో లేకున్నా కూడా చనిపోయిన 4గురికి ప్లాట్లు ఇప్పించి ఈ రోజు నీ రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని 4 ప్లాట్లు ఇప్పించుకొని ఆ 4 ప్లాట్లను 1,50,000కు 2 లక్షలకు కొనుక్కొని
గోళ్ళ శ్రీనివాస్ దగ్గర పెట్టుకున్న నిజం కాదా? ఈ రోజు దివాకర్ రావు గారిని మాజీ శాసనసభ్యులు ఒక్కరిని అడుగుతున్నా, మీరు బహిరంగంగా గుడిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రానియండి, మీరు రాండి, మేము వస్తాం. మా నాయకుడు ఇక్కడ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కన్నులాగా చూసుకొని పరిపాలిస్తుంటే మీరు మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రేమ్ సాగర్ రావు మీద ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా దళిత బంధు మా ఊరిలో 42 మందికి వస్తే కాంపెల్లి ఫ్యామిలీకి వచ్చిన 6 యూనిట్లను అదేంటి ప్రొక్లైన్ 200 మిషన్ తీసుకున్నారు. ఆ మిషన్ గుడిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజ చేయించుకున్న వ్యక్తి గోళ్ళ శ్రీనివాస్, సునీల్ రావు. ఆ గుడిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి నీతో పాటు గోళ్ళ శ్రీనివాస్, మందపల్లి శ్రీనివాస్, సునీల్ రావు తీసుకొచ్చి ప్రమాణం చేసి దళితులకు వచ్చిన మిషన్లు మా దగ్గర లేవు, మహారాష్ట్రలో కాంట్రాక్ట్ పెట్టలేదు, జేసీబీ నమ్ముకోలేదని నిరూపిస్తావా? నిజంగా 20 సంవత్సరాలు నిస్వార్థంగా రాజకీయం చేసిన అంటున్నావు కదా, ఈ ప్లాట్ల గురించి కానివ్వండి, మందపల్లి శ్రీనివాస్ అక్రమాల గురించి కానివ్వండి, నువ్వు గుడిపేట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆ మిషన్ పూజ అక్కడే జరిగింది. అందరికీ అమ్మ తల్లి భగవంతులు నమ్ముకుంటారు, అదే భగవంతుని నమ్మి మేము ప్రమాణం చేస్తాం. నిజంగా నీవు కానీ, నీ నాయకులు కానీ, నీ కార్యకర్తలు కానీ, నీ పార్టీ కానీ నిజాయితీ పార్టీ అంటే తడి బట్టలతో రేపొద్దున దివాకర్ వాళ్ళని తీసుకొని మీరు నిజాయితీవంతులు అయితే, నిజంగా నిజాయితీ నొప్పుకుంటే రేపొద్దున 9 గంటలకు తడి బట్టలు కట్టుకొని మీరు అందరూ గుడిపేట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రాండి, ప్రమాణం చేద్దాం. దళిత బంధువులు దోసుకోలేదని గోలసీను నిరూపించుకోమని చెప్పండి, ప్లాట్లు అక్రమ ప్లాట్లు ఇప్పలేదండి, 2 జాగాల ప్లాట్లు తీసుకోవాలని చెప్పి మందపల్లి శ్రీనివాసులు చెప్పమని చెప్పండి. ఈ రకంగా దోసుకొని ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రేమ్ సాగర్ రావు గారు పనిచేస్తే ఆరోపణలు చేస్తూ ఈ రోజు ప్రతి అభివృద్ధిని అడ్డుకుంటున్న నాయకులు మీరు. మీరా 20 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకుంటే గడిచిన 8 నెలల్లో అభివృద్ధి చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎంక్వైరీ జరుగుతుంది వీళ్ళందరి మీద, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిరూపించే రోజు ముందే ఉంది. ఖచ్చితంగా నిరూపిస్తాము. ఈ సవాలు స్వీకరిస్తే రేపు 9 గంటలకు నువ్వు, నీ కొడుకు గోళ్ళ శ్రీనివాసు, మందపల్లి శ్రీనివాస్ ఫ్యామిలీ అందరూ వచ్చి తడి బట్టలతో వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయాలి. మీ దళిత బంధులో మేము ఎలాంటి ఆలోచన చేయాలి, ప్లాట్లలో నిరూపించాలి. ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలని చెప్పి ఆజిపూర్ మండల నాయకులందరి తరఫున నేను ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కోరుచున్నాను. జై పిఎస్ఆర్.